ఈ వీక్ అయితే ఫుల్ ఆన్ ఫైర్లో ఉన్నాయి నామినేషన్స్. మనమందరం చూస్తూనే ఉన్నాము. యశ్వి వచ్చేసి మణికంఠను నామినేట్ చేస్తూ నువ్వు ఎక్కడా రియలైజ్ అవ్వట్లేదు అంటుంది. నేను రియలైజ్ అవ్వట్లేదా? నేను రియలైజ్ అవ్వకపోతే ఫస్ట్ వీక్ నుంచి నేను ఇన్ని రోజులు సర్వైవ్ అయ్యేవాడినే కాదు, ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని అంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదు నువ్వు ఎలా సేవ్ అవుతున్నావు అనేది అంటారు. అప్పుడు నువ్వు రివెంజ్ మోడ్లో వెళ్తున్నావు అని నేను అనుకుంటున్నాను మణికంఠ అంటే, యా అఫ్ కోర్స్ రివెంజే అనుకో, యూ బ్రోక్ మై హార్ట్. ఆడియన్స్, మణికంఠ నా హార్ట్ని బ్రేక్ చేశాడు యాజ్ ఎ ఫ్రెండ్గా అని చెప్పి గట్టిగా అరుస్తుందనమాట. నెక్స్ట్ పృథ్వీ కూడా నామినేషన్స్లో మణికంఠనే వేసేస్తాడు. ఫుల్ ఆన్ ఫైర్లో ఉంటారు. నువ్వు 10 టైమ్స్ కాదు 100 టైమ్స్ ఈ ప్యారెట్ని డైనోసర్ అన్నా అది డైనోసర్ అవ్వదు, ప్యారెట్ అవుతుందంటూ పృథ్వీ మనీని నామినేషన్స్లో వేసేస్తాడు. పృథ్వీ నువ్వు రెచ్చగొట్టకు అని మనీ అంటే, యా నేను రెచ్చగొడతా, ఏం చేస్తావు అని పృథ్వీ అంటాడు. యాటిట్యూడ్ అని మనీ అనగా, ఎస్ ఇట్స్ యాటిట్యూడ్ అని అంటాడు. ఏదేమైనప్పటికీ హౌస్లో అందరూ మనీని టార్గెట్ చేశారు. ఈ వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి.